మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. కానీ ఇప్పుడు ఇది ఫామ్ హౌస్ ఇది రకరకాలుగా మాట్లాడుకుంటారు బాలరాజ్ గారు. దానికి కర్త కర్మ మొత్తం మీరే చెప్పాలంటే. నేను ఒక పాత్రధారుణ్ణి అని చెప్పడం జరిగింది. ఒక విధేయుడు. సూత్రధారి ఎవరు మరి? సూత్రధారి ఖచ్చితంగా కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు చెప్పినందుకే కదా నేను వెళ్ళింది. కేసీఆర్ గారి కంటే నాకు చెప్పే సాహసం కూడా ఎవరు చేయరు నిజంగా. ఓకే. రీజన్ ఏంటంటే నేను నా సీనియారిటీని క్లెయిమ్ చేసుకుంటా, నాకున్నటువంటి స్థాయిని క్లెయిమ్ చేసుకుంటా, నాకు చెప్పే వాళ్ళకు ఒక అర్హత ఉండాలి అని అనుకుంటా. కేసీఆర్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. కేసీఆర్ గారి వల్ల నేను నిజంగా కూడా ఎంత తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడంలో వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా వారంటే గౌరవంతోనే మాట్లాడతారు. మీరు చూడండి, ఎప్పుడు కూడా తూలే పరిస్థితి ఉండదు. సో ఆయన ఫోన్ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళరా అని చెప్పేశారు. ఫామ్ హౌస్ అని చెప్పలేదు. నేను ఒక దగ్గరికి వెళ్ళి పంపిస్తా, మీరు ఫలానా దగ్గర వరకు ఫలానా జాగా వరకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఎస్కాట్ చేస్తారో అక్కడికి వెళ్ళండి, వెళ్ళి కొద్దిసేపు కూర్చోండి, తర్వాత నేను వచ్చేసేయండి అని చెప్పారు. అట్లా నేను వెళ్ళడం జరిగింది, కూర్చోవడం జరిగింది, కొంత చర్చించడం జరిగింది. క్యాజువల్గా పోయినామంటే వాళ్ళు ఎందుకు వచ్చినారు ఏంది అన్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మిమ్మల్ని కూడా మనం చర్చ మొదలు కాకముందే, ఇంటర్వ్యూ మొదలు కాకముందే మీరు వాటర్ తాగినరా, భోజనం చేస్తారా వెళ్ళేటప్పుడు అని మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఎట్లా బయటకు వచ్చినా నాకైతే తెలియదు. అక్కడ కెమెరాలు పెట్టినరా, పెడితే ఎవరు పెట్టినరు, ఓకే, దీని వెనక కుట్ర దాగి ఉందా అనేది తెలియదు. కానీ మాకు చెప్పింది అయితే మాత్రం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. ఎవరో అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఏమైనారు మన దగ్గర నుంచి, ఎవరో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, నువ్వు నాకు నమ్మకం ఉంది అని నన్ను పంపించినందుకు. అందుకే మా సతీమణి కానీ నేను కానీ మేము ఇదంతా ఈ తంతు మొత్తం అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు దాదాపుగా 60 కిలోమీటర్ల మేర 10-15 వేల మంది ర్యాలీతో నా నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి నన్ను తీసుకెళ్లడం జరిగింది. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊరు నా కాన్స్టిట్యున్సీ మొదలైతే, నా కొండారెడ్డిపల్లి నా కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అక్కడ నుంచి ర్యాలీ మొదలైతే అచ్చంపేట హెడ్ క్వార్టర్లో మా ర్యాలీ ముగిసింది. అక్కడ ముగిసిన సందర్భంలో మా సతీమణికి మాట్లాడాలనే ఆలోచన కూడా లేకున్నది. అక్కడ ఉన్నప్పుడు అందరు కూడా మాట్లాడమన్నారు, నేను కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. చెప్తే మాట్లాడినటువంటి సందర్భంలో మా పైన ఇట్లా అబాండాలు వేస్తున్నారు, మేము అట్లా అమ్ముడు పోయేటోళ్ళమేనా, మా క్యారెక్టర్ అదా అని అడిగితే, ఆ సందర్భంలో వచ్చినప్పుడు మాట ఎవరికైనా అమ్ముడు పోతామా, పార్టీలు మారుతామా అని చెప్పేసి మాట్లాడిన దానికి ఇప్పుడు ట్రోల్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఏ రకమైనటువంటి నిబద్ధతతో వీళ్ళు పనిచేసిండ్రు, ఆ టాస్క్ని ఎట్లా పూర్తి చేసిండ్రు, ఆ సందర్భంగా 40-50 వేల ఫోన్ కాల్లను ఏ రకంగా ఎదిరించి ఉంటారు ఎవరి సహకారం లేకుండా. ఎందుకు ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయారు? మీ డ్రైవర్ కూడా మీకు నమ్మకం లేదా? నాకు కాదు, కేసీఆర్ గారికి నమ్మకం లేదు. ఓ, బయటే ఉంటాడు కదా డ్రైవరు, ఏరు లోపలికి రాడు కదా. రారు అంటున్నా నేను. ఓన్ డ్రైవింగ్ బాగొచ్చా మీకు? నేను ఐఎమ్ ఆల్రౌండర్. ఓ, మీరు ఏదైనా సరే, ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఈ ఏజ్లో కూడా ఆటలు ఆడుతుంటా, ఈ ఏజ్లో కూడా చదువుతున్నా, ఈ ఏజ్లో కూడా నేను ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనో నేను ఈ స్థాయికి ఎదిగినా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఎమ్మెల్యేలు కూడా మీరే వాళ్ళ ఇంటి దగ్గర పిక్ చేసుకుని వెళ్ళిపోయారా? ఇంటి దగ్గర కదా, ఏదో పలానా జాగాలో అవన్నీ. వాళ్ళకి డౌట్ రాలేదు అసలుకి, ఎందుకు రమ్మంటున్నావు, ఎందుకు? నేను రమ్మనలేదు. కేసీఆర్ గారే నీతో పాటుగా కొంతమందిని ఇచ్చి 2-3 ఇచ్చి పంపిస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళు, కానీ వెళ్ళే సమయంలో ఎవరితో మాట్లాడుకోకండి, మీరు కూడా మాట్లాడుకోవద్దు, నా పైన ఏమైనా గౌరవం ఉంటే మాట్లాడకండి, మాట్లాడడం వల్ల అనవసరంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం మనం నెరవేరదు, నాకు ఒక లక్ష్యంతోన నేను మిమ్మల్ని పంపిస్తున్నా, మీ పైన విశ్వాసంతోన నేను మునుగోడు ఉప ఎన్నికల్లో కావాలంటే ఈ రోజు కూడా గట్లమల్లెపల్లి అని ఉంటుంది, అక్కడ నేను ప్రచారంలో ఉంటే ముఖ్యమంత్రి నుంచి స్వయంగా ఫోన్ వస్తే అక్కడ నుంచి నేను వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినాక 3 రోజుల పాటు ఏమంటారు క్యారెక్టర్ను గమనించినరా, లేకుంటే నాకున్నటువంటి ఓపికన అన్ని విషయాల పట్ల అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫోన్లు పక్కకు పెట్టి, ఆ రోజు నన్ను కూడా కేసీఆర్ గారు ఫోన్స్ పక్కకు పెట్టమన్నాడు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ విషయం అన్నప్పుడు ఫోన్స్ పక్కకు పెట్టడం పెద్ద నష్టమేం కాదు. ఓకే, కాబట్టి నేను ఫోన్లు పక్కకు పెట్టి 3 రోజులు ఉన్న తర్వాత పూర్తి స్థాయి విశ్వాసం, ముందే విశ్వాసం ఉంది. మొత్తం మీద మా పార్టీ నుంచి 88 అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, మంత్రులతో పాటు కలిపి, ముఖ్యమంత్రితో పాటు కలిసి. అంత ఉన్నప్పటికీ నన్ను ఎంచుకున్నారు అంటే మీరు నా క్యారెక్టర్ను కూడా లెక్క కట్టవచ్చు. కానీ ఆ సందర్భంలో అమ్ముడు పోయిండు, 100 కోట్లకు అమ్ముడు పోయిండు అని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ కనుగోలు గారు స్ట్రాటజీ చేసి పోస్టర్లు వెలిస్తే, దానికి కూడా ఎన్నైనా కానీ ఏమైనా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టని, నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చివరికి నా ఎన్నికల సందర్భంగా నేను సభ నిర్వహించుకుంటే సభ
ఎన్నికల సందర్భం కంటే కొంత ముందు నిర్వహించుకుందాము. నాకు ఎన్నికల సభ కంటే నేను సాధించిన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నాకు ముఖ్యము, మీరు రండి అని ఎన్నికల బహిరంగ సభ కంటే అద్భుతమైనటువంటి వేదిక వేసి అక్కడ వాళ్లకు పైలాన్ ఏర్పాటు చేస్తామంటే చివరి నిమిషంలో కేసీఆర్ గారు రావడం లేదు, మీరు కేటీఆర్ గారిని తీసుకెళ్ళండి అన్నారు. నేను చదువుకున్నా కాబట్టి రేపటి నాడు ఎవరు ప్రశ్నించవద్దు, వారి పోర్ట్ఫోలియో వేరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరు కాబట్టి వారి పరిధిలో ఉండాలంటే, వారు వచ్చి ఓ ఫౌండేషన్ వేసేటట్టు ఉండాలంటే టౌన్లో మున్సిపల్ పరిధిలో నేను పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క పైలాన్, ఇంకో పక్క బహిరంగ సభకు ఏర్పాటు చేసినటువంటి వేదిక. ఈ రెండు కూడా ఒక దిష్టి బొమ్మల్లాగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. అప్పుడు జరిగిన ప్రచారం ఏంది, గువ్వల బాలరాజు ఓడిపోతున్నట్ట, అందుకే వీళ్ళు రావట్లేదంట. నేను ఓడిపోని నాకు ఇంకేమైనా కానీ పర్వాలేదు. హరీష్ రావు గారు ఇంకో సందర్భంలో నా నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేను. ఆ రోజు సభలో చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నాకు తెలుసు ఎవరెవరిని వీళ్ళు సంప్రదిస్తుండ్రు, వాళ్ళు పార్టీ బలపడాలని కాదు, రెడీమేడ్ లీడర్లు రావాలి, అవతల పార్టీ ఉండొద్దు, యువతల మన పార్టీకి గెలవాలని. ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అధికారంలో ఉన్నప్పుడు? అయ్యి ఉండొచ్చు, కానీ నాకైతే నేను చేసింది లేదు. నాకు నన్ను అనుమానించి చేసింది కూడా మీ పార్టీయే కదా, చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నన్ను ఒకవేళ అనుమానించి మాత్రం నాకు టాస్క్ ఇవ్వలేదు. నేను నికార్స్ అయినటువంటి కార్యకర్త అని నిర్ధారించుకున్న తర్వాత నీ పైన విశ్వాసం ఉంది అని కేసీఆర్ గారు నాకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు నిజంగా రేపు భవిష్యత్తు ఏమవుతుందో అనేది బేరీజ్ వేసుకోకుండా గెలిచినా ఓడినా పర్వాలేదు, మా పెద్ద మనిషి, మా నాయకుడు నాకు ఒక బాధ్యత, ఎవరికి ఇవ్వనటువంటి బాధ్యత నన్ను నమ్మి ఇస్తున్నారు కాబట్టి ఒక పోరాట యోధుడిగా ముందు నుంచి ఉద్యమాల్లో కానీ ప్రతి సందర్భంలో కానీ పార్టీ ఇచ్చిన పిలుపును శిరస వహించి పార్టీ నిర్వర్తించిన కాబట్టి, కార్యక్రమాలు నడిపించిన కాబట్టి ఇది కూడా అదే గొప్పగా తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. సక్సెస్ అయింది కదా అది. ఫామ్ హౌస్ వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో తెలియదు, రోహిత్ రెడ్డి వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో తెలియదు, వాళ్ళ లక్ష్యం ఏందో నాకు తెలియదు. అసలు స్వామీజీలు కూర్చున్నారు ఎదురు, అదే నాకు తెలియదు కదా. స్వామీజీలు నాకు తెలియదు, ఎవ్వరూ తెలియదు అంటున్నా నేను. మీరు నిజంగా అడగాలంటే దానిపైన అవగాహన లేదు, ఎవరికైనా అనుమానం, ఎవరికైనా పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుందంటే వాళ్ళని అడగండి. కాషాయం వేసుకున్న స్వామీజీలు కదా వాళ్ళు. కాషాయం వేసుకున్న స్వామీజీలే. ఎమ్మెల్యేలు బేరం స్టార్ట్ చేసేలోపు పోలీసులు వచ్చారా, లేదా బేరం అయిపోయిందా? అవన్నీ ముందే జరిగినట్టున్నాయి. ఎవరు అమ్ముడు పోనీకే సిద్ధంగా ఉన్నారు, కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలియదు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఏం మాట్లాడారండి అసలు? అంటే 2 మాటలు ఊరికే, జనానికి తెలియాలి కదా ఇప్పటికైనా. కరెక్టే, నేను ఏమంటున్నా, ఎవరు కొనడానికి వెళ్ళారు, కూర్చున్నారు, వచ్చారు. తర్వాత అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది నాకు హర్షవర్ధన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు మాట్లాడినరు. అవి మీకు ప్రూఫ్ చూపిస్తా అన్నట్టుగా ఏదో చెప్పడానికి పోయినట్టున్నారు. నాకు తెలిసి పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఏదో కేసీఆర్ గారు టాస్క్ ఇస్తేనే చేసినట్టయితే అనిపించింది. అది వాస్తవం అని మాత్రం నేను చెప్పాను. ఏందో నాకు మాత్రం తెలియదు. ఇంతమందికి టాస్క్ ఇస్తారు, వారి ఫామ్ హౌస్ ఉంది, ఆయన ఒక రకంగా ఉపయోగపడతాడు. వారితో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రేగా కాంతారావు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, కాబట్టి ఎవరైనా చూస్తే నమ్ముతారు అని కనుక వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. గువ్వల బాలరాజ్ ముందు నుంచి పార్టీలో ఉన్నాడు, వీర విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన చేసిండు అంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది, అందుకనే ఒక నమ్మకాస్తని పంపించిండు అని నన్ను ఆ రకంగా పంపించిండొచ్చు. సో మీ ఇద్దరు ఓకే, అటు పక్కన రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, మరి అదేంటే వాళ్ళు నమ్మాలి అని అంటే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండ్రు కాబట్టి, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చారు కాబట్టి, వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలు చేయడానికి ఎవరైనా వచ్చిండ్రేమో వాళ్ళు నమ్మాలి అంటే ఇది నమ్మదగ్గంగా ఉంటుంది కాబట్టి వీళ్ళను సెలెక్ట్ చేసినట్టు. ఎంత మాట్లాడుకున్నారు ఫిగర్స్, అమౌంట్ ఎంత పడుతుంటుంది కదా అక్కడ? ఒక్కొక్కరికి 100 ఏదో అన్నారు అప్పుడు, 100, 50, 25 అన్నారు. అంటే లక్షల కోట్ల అనేది కూడా మనకు అది కూడా తెలియదు మీకు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.